వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఏపీ పొలిటికల్ ఫైటే డిఫరెంట్. ఎప్పుడు ఏదో ఒక రచ్చ కామన్. ఎక్కడ ఎప్పుడు ఏ ఇష్యూ స్టార్ట్ అవుతుంది, ఎందుకు రచ్చ అవుతుందో ఎక్స్పెక్ట్ చేయలేం. అలాంటి ఓ ఫేజే ఇప్పుడు పాలిటిక్స్ లో హీట్ ను పెంచుతోంది. వైసీపీ వర్సెస్ టీడీపీ. జగన్ టార్గెట్ గా కాంగ్రెస్, దుమ్మెత్తిపోస్తున్న మాజీ కాంగ్రెస్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారి తీస్తోంది. పొలిటికల్ గేమ్ లో ఎందుకు ఈ కాంట్రవర్సీ రచ్చ? పెద్దాయన డెత్ స్టోరీని టీడీపీ ఎందుకు తెర మీదకి తెచ్చినట్లు? ఈ ఇష్యూ ఎటు టర్న్ తీసుకోబోతోంది? మొన్నటి వరకు మావిగన్, ఇప్పుడు వైఎస్ఆర్. టీడీపీ వర్సెస్ వైసీపీ పొలిటికల్ ఫైట్ లో ఇంకో ట్విస్ట్. పెద్దాయన డెత్ స్టోరీని తెర మీదకు తెచ్చిన టీడీపీ. బొత్స కన్నీళ్ల చుట్టూ రాజకీయ మంటలు. వైసీపీ టార్గెట్ గా టీడీపీ కాంగ్రెస్ అటాక్. ఏపీలో కూటమి వర్సెస్ వైసీపీగా నడుస్తున్న రాజకీయ సమరం ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దివంగత వైఎస్ఆర్ పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైసీపీ సంబరాలు చేసుకుంటున్న తరుణంలో టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు వైఎస్ఆర్ మరణంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. వైఎస్ఆర్ మరణం విషయంలో జగన్ పై గతంలో వ్యక్తమైన అనుమానాలు నేడు నిజమని నమ్మే పరిస్థితులు వచ్చాయని అచ్చెన్న కామెంట్స్ చేశారు. జగన్ నైజం చూస్తుంటే నాడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు నిజమే అనిపిస్తోంది అన్నారు. వైఎస్ చనిపోయినప్పుడు, వివేక చనిపోయినప్పుడు లాభం పొందిన వ్యక్తి జగన్ ఒక్కరే అన్నారు. అయితే అచ్చెన్న వ్యాఖ్యలపై బొత్స రియాక్ట్ అవడం, కన్నీళ్లు పెట్టుకోవడంతో వైఎస్ఆర్ మరణంపై మళ్లీ రాజకీయ రచ్చ మొదలైంది. అయితే బొత్స కామెంట్స్ పై అటు కాంగ్రెస్ నేతల నుంచి ఇటు మాజీ కాంగ్రెస్ లీడర్ల స్పందనతో పొలిటికల్ ఫైట్ కొత్త టర్న్ తీసుకుంటోంది. బొత్స కన్నీళ్లు పెద్ద డ్రామా అని అచ్చెన్న, జగన్ నైజం చూసి బొత్సకు భయంతో కూడిన బాధ వచ్చిందని, అందుకే కన్నీళ్లు పెట్టుకున్నారని మంత్రి పయ్యావుల రివర్స్ అటాక్ చేశారు. బొత్స కన్నీళ్లు పెట్టుకోవడంపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కూడా రియాక్ట్ అయ్యారు. బొత్స ఎందుకు ఏడ్చారో తెలియదు కానీ అసెంబ్లీలో వైఎస్ విజయమ్మను అవమానించినందుకు ఆయన కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే అన్నారు. వైఎస్ మరణంపై బాధపడిపోతున్న ఆయన అదే వైఎస్ ను, ఆయన భార్య విజయమ్మను నిండు సభలో అవమానించారని గుర్తు చేశారు. ఇటు జగన్ ను టార్గెట్ చేశారు. గన్నులు, గొడ్డళ్లు, నరకడం, చంపడం తప్ప వైసీపీకి వేరే సిద్ధాంతమే లేదని ఫైర్ అయ్యారు. జగన్ పేరు కలిసొచ్చేలా రాజధానికి మావిగన్ అని పేరు పెట్టమంటున్నారు కదా, మరి పులివెందులను ఎందుకు వదలడం అంటూ ఎద్దేవా చేశారు. అమరావతికి జగన్ పేరు కలిపి మావిగన్ అంటున్నారు సరే, మరి పులివెందులకు అవినాష్ పేరు మీద అవిగొడ్డలి అని పెట్టాల్సింది కదా అని పంచ్ వేశారు. ఈ ఎపిసోడ్ పై మాజీ కాంగ్రెస్ నేత కన్నా లక్ష్మీనారాయణ రియాక్ట్ అవ్వడం మరింత చర్చకు దారితీస్తోంది. సంతకాలు తాను సేకరించలేదని, వైఎస్ఆర్ మీదున్న అభిమానంతో సంతకం మాత్రం పెట్టాను అంటున్నారు. బొత్స ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారో తనకు తెలియదంటున్నారు కన్నా లక్ష్మీనారాయణ. ఈ క్రమంలోనే ఆయన జగన్ టార్గెట్ గా విమర్శల దాడి చేశారు. ఈ ఓవరాల్ ఎపిసోడులో వైసీపీ ఎస్పెషల్ గా జగన్ అందరికీ టార్గెట్ అయినట్లు కనిపిస్తోంది. అటు టీడీపీ నుంచి మంత్రులు విమర్శల దాడి చేస్తుంటే తోబుట్టువు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశారు. ఇక మాజీ కాంగ్రెస్ నేతలు కూడా జగన్ ను కార్నర్ చేస్తూ ఉండడంతో పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. అయితే జగన్ మావిగన్ ప్రతిపాదనకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉండడాన్ని తట్టుకోలేకే టీడీపీ కొత్త కుట్రలకు తెరలేపిందని రివర్స్ అటాక్ చేస్తోంది వైసీపీ. క్యాప్చర్ గా మావిగన్ అంటూ జరుగుతున్న చర్చ పబ్లిక్ నుంచి సానుకూల స్పందన వస్తూ ఉండడంతోనే ఇష్యూను సైడ్ ట్రాక్ పట్టించేందుకే అచ్చెన్న నోరు పారేసుకున్నారని ఫ్యాన్ పార్టీ నేతలు విమర్శల దాడి చేస్తున్నారు. టీడీపీ మంత్రులకు కలలో కూడా మావిగన్ గుర్తుకొస్తోందని, మావిగన్ అంటే కూటమి నాయకులకు ఎందుకంత ఉలికిపాటు అంటూ ప్రశ్నిస్తోంది. రాజకీయ లబ్ధి కోసమే వైఎస్ఆర్ డెత్ స్టోరీని అనవసరంగా తెర మీదకు తెచ్చి మధ్యలో తన పేరు ప్రస్తావించి అచ్చెన్న కామెంట్స్ చేశారు అనేది బొత్స వాదన.
వైఎస్ఆర్ మరణం వెనుక జగన్ ఉన్నాడని తాను అన్నట్లుగా అచ్చెన్న చెప్పడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం అంటున్నారాయన. ఓవైపు అమరావతి వర్సెస్ మావిగన్ అంటూ చర్చ జరుగుతూ ఉండగా వరుస పెట్టి వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి రెచ్చిపోతూ ఉండడంతో అచ్చెన్న బిగ్ ట్విస్ట్ ఇచ్చారన్న చర్చ అయితే జరుగుతోంది. ఒక్కసారిగా మావిగన్ టాక్ సైడ్ అయిపోయి వైఎస్ఆర్ డెత్ స్టోరీలో జగన్ టార్గెట్ గా బాణాలు ఎక్కుపెట్టే సీన్కు తెర లేపారని అంటున్నారు. 17 ఏళ్ల తర్వాత మరోసారి వైఎస్ఆర్ డెత్ పై అచ్చెన్న డౌట్స్ వ్యక్తం చేయడం, తన అనుమానాలకు జగన్ బొత్సకు లింకు పెట్టడం అయితే బిగ్ పొలిటికల్ స్కెచ్ గా డిస్కషన్ నడుస్తోంది. లేటెస్ట్ గా తెర మీదకు వచ్చిన ఈ ఎపిసోడ్ పై ఎన్నాళ్లు రచ్చ కొనసాగనుందో వేచి చూడాలి మరి.